ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం సౌందర్యలహరిలోని 35వ శ్లోకం గురించి అయితే విందాము. ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి, ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా విందాం. ఈ శ్లోకంతో కనుక మనం పారణ చేసినట్లయితే క్షయరోగము నశిస్తుందని చెప్తూ ఉన్నారు. అవతారికలో చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో శంకరులు మనస్సు పంచభూతములు అనే 6 తత్వములు శ్రీదేవి యందే ఐక్యమని చెప్పారు. ముందుగా మనం శ్లోకం విందాము. మనస్త్వం హ్యోమత్వం మరుదసి మరుస్తారతిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ సాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. పదవి విభాగము ఏ విధంగా చేసుకునైతే చదువుకోవాలి అనేదైతే విందాము. మనః త్వం హ్యోమ త్వం మరుత్ అసి మరుసారథి అసి త్వం ఆపః త్వం భూమి త్వయి పరిణతాయాం న హి పరం త్వం ఏవ సాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందకారం శివయువతి హర మహిషి అనర్థం. భావేన బిభృషే. ఈ విధంగా పదవి విభాగం చేసుకుని మనము చదువుకోవాలన్నమాట. తర్వాత టీకాలో చెప్తూ ఉన్నారు. శివయువతి అంటే ఓ శివుని భార్య అయిన దేవి పార్వతి. మనః ఆజ్ఞాచక్రమునందు గల మనస్తత్వము. త్వం ప్లస్ ఏవా ప్లస్ అసి నీవే అవుతూ ఉన్నావు అని అర్థం. హోమ విశుద్ధి చక్రమున గల ఆకాశతత్వము. త్వం ప్లస్ ఏవా ప్లస్ అసి నీవే అవుతూ ఉన్నావు. మరుత్ అంటే అనాహత చక్రమందున్న వాయుతత్వం. త్వం ప్లస్ ఏవా ప్లస్ అసి నీవే అవుతూ ఉన్నావు. మహస్సారథి అంటే స్వాదిష్టాన చక్రమందున్న వాయువు సారథిగా గల అగ్ని తత్వం. త్వం ప్లస్ ఏవా ప్లస్ అసి నీవే అవుతూ ఉన్నావు. ఆపహ అంటే మణిపూరక చక్రమునందు గల జలతత్వము. త్వం అసి అంటే నీవే అవుతూ ఉన్నావు. భూమి మూలాధార చక్రమందున్న పృథ్వీతత్వము. త్వం అసి నీవే అవుతూ ఉన్నావు. త్వయి నీవు. పరిణతాయాం అంటే ఈ విధంగా మనస్తత్వాది రూపములుగా పరిణామమును పొందిన దానవగుచుండగా అని అర్థం. పరం నీకంటే వేరొక వస్తువు. నహి అంటే లేదు. త్వం ప్లస్ ఏవ నీవే. స్వం ప్లస్ ఆత్మానం స్వస్వరూపమును నీరు స్వరూపమును. విశ్వవపుష అంటే జగత్తు యొక్క రూపముతో. పరిణమయుతుం అంటే పరిణామమును పొందడానికి. భావేన నీ చిత్తముతో. చిదానందకారం అంటే చిచ్చక్తితో కలిసిన. ఆనంద ప్లస్ ఆకారం ఆనంద భైరవుని స్వరూపము లేదా చిదానందకారమైన శివతత్వమును. శివయువతి భావేన అంటే శివయువతి భావన చేత శివుని భార్య అన్న తత్వముచే. బిభృషే అంటే ధరిస్తూ ఉన్నావు అని అర్థం. టీకాలో ఈ విధంగా చెప్పి ఉన్నారనమాట. తర్వాత తాత్పర్యం గురించి అయితే విందాం. ఓ దేవి పార్వతీ, ఆజ్ఞాచక్రమునందు గల మనస్తత్వము నీవే. విశుద్ధ చక్రమునందు గల ఆకాశతత్వము నీవే. అనాహత చక్రమందు గల వాయుతత్వము నీవే. స్వాదిష్టాన చక్రమునందున్న అగ్నితత్వము నీవే. మణిపూరక చక్రమందున్న జలతత్వము నీవే. మూలాధార చక్రమునందున్న పృథ్వీతత్వము నీవే. నీకంటే వేరైనది ఏ కొంచెము లేదు. నీవే నీ స్వరూపాన్ని ప్రపంచ రూపముగా పరిణమింప చేయడానికై చిక్శక్తితో కూడిన ఆనంద భైరవుని స్వరూపాన్ని లేదా శివతత్వాన్ని ధరిస్తూ ఉన్నావు అని
తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు. ఇక్కడ విశేషంలో చెప్తూ ఉన్నారు, సమస్త లోకములకు శక్తియే మూల కారణమని, పంచభూతాత్మక ప్రపంచము కార్యమని తెలియాలి. చతుషష్ఠిలోకి ఇలా చెప్పబడింది, శృణుదేవి మహాజ్ఞానం సర్వజ్ఞానోత్తమం ప్రియే ఏన విజ్ఞానమాంత్రేణ భవాబ్ధౌన నిమజ్ఞతి త్రిపురా పరమాశక్తి రాధ్య జాత మహేశ్వరి స్థూల సూక్ష్మ విభాగేన త్రైలోక్యోత్పత్తి మాతృక కబళీకృత నిశేష్య తత్వగ్రామస్వరూపిణి యస్యాం పరిణతాయాం తు నకించిత్ పరమిష్యతే. దీని తాత్పర్యం ఏమిటంటే, దేవి సమస్త జ్ఞానముల్లోనూ ఉత్తమ జ్ఞానాన్ని చెబుతాను విను. ఈ విజ్ఞానము వల్ల మానవుడు సంసార సముద్రంలో మునిగిపోడు. ఓ మహేశ్వరి, త్రిపురయు పరమయు అయిన శక్తియే ఆద్యగా పుడుతోంది. స్థూల సూక్ష్మములనే రూపాలతో ముల్లోకాల ఉత్పత్తికి ఆమెయే తల్లి అవుతోంది. ఈమె సర్వతత్వ సమూహాన్ని ఏమీ శేషము లేకుండా తనలో లీనము చేసుకుని ఆమె ఒక్కతియే ప్రకాశిస్తుంది. ఈ పై శ్లోకాల భావముతోనే శంకరులు మంతస్త్వం అన్న ప్రస్తుత శ్లోకాన్ని వ్రాశారు. ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు. మనము ఇప్పుడు శ్లోకం విన్నాం కదా, శ్లోకానికి ఒక్కొక్క లైన్కి చెప్తూ ఉన్నారనమాట అర్థము. మనస్త్వం హ్యోమత్వం, మనః ప్లస్ త్వం అంటే మనస్తత్వం నీవే, హ్యోమత్వం అంటే ఆకాశతత్వం నీవే, మనోపి భ్రూమధ్యే అని 9వ శ్లోకంలో ఉంది. మనస్తత్వం భ్రూమధ్యములో ఉండే ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. ఆ మనస్తత్వము దేవి స్వరూపమని ఇక్కడ చెప్పబడింది. అలాగే హ్యోమతత్వము అనగా ఆకాశతత్వం విశుద్ధి చక్రంలో ఉంటుంది. ఆకాశముపరి అని 9వ శ్లోకంలో విశుద్ధి చక్రంలో ఆకాశతత్వం ఉన్నదని ఉంది. ఈ ఆకాశతత్వము కూడా దేవి స్వరూపమే అట. ఇక రెండవది విందాం. మరుదసి మరుసారథి రసి, మరుత్ ప్లస్ అసి అంటే వాయువు నీవే. వాయుతత్వము హృదయంలో అనాహత చక్రంలో ఉంటుంది. వృధి మరుత్ అని 9వ శ్లోకంలో ఉంది. మరుసారథి అంటే వాయువుచే ప్రేరేపింపబడే అగ్ని, దేవియే అగ్నితత్వం. ఈ అగ్నితత్వము స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. హుతవహం స్థితం స్వాదిష్టానే అని 9వ శ్లోకంలో ఉంది. వాయుతత్వము అగ్నితత్వము కూడా దేవి స్వరూపములే. అంటే దేవియే వాయువుగా అగ్నిగా మారిందన్నమాట. ఇక 3వ దాని గురించి అయితే విందాం. త్వమాపస్త్వం భూమి, త్వం ఆపహ అంటే నీవే ఉదకమవు, త్వం భూమి అంటే నీవే భూమివి. మణిపూరక చక్రమందు ఉదకతత్వం ఉంటుంది. కమపి మణిపూరే అని 9వ శ్లోకము పృథ్వీతత్వము మూలాధార చక్రంలో ఉంటుంది. మహిం మూలాధారే అని 9వ శ్లోకము భూతత్వము జలతత్వము కూడా దేవి స్వరూపములే. ఈ విధంగా షట్చక్రాల్లోనూ ఉండే మనస్తత్వము పంచభూత తత్వాలు అన్ని దేవి స్వరూపాలే అని గ్రహించాలి. ఇక 4వదైతే విందాం. త్వయి పరిణతాయాం నహి పరం. ఈ విధంగా దేవి మనస్తత్వము పంచభూత తత్వములు మొదలైన రూపములుగా పరిణమయ చెందుతూ ఉండగా దేవి కంటే వేరు వస్తువు ఈ జగత్తులో ఉండదట. సర్వము ఆమె స్వరూపమే. జీవులు అన్ని పంచభూతాత్మకములు, పంచభూతములు, మనస్సు అన్నీ దేవి అయినప్పుడు మరి దేవి స్వరూపములు కాని వస్తువు మరొకటి ఉండదు కదా. ఇక 5వ దాని గురించి అయితే విందాం. త్వమేవ సాత్మానం పరిణమయితుం విశ్వవపుష, నీవే నీ రూపాన్ని జగద్రూపంతో పరిణమింపజేస్తూ ఉన్నావు.
స్వాత్మానం అంటే నీ రూపాన్ని విశ్వవపుష అంటే జగత్తు యొక్క స్వరూపంగా పరిణమింపజేస్తూ ఉన్నావు. ప్రపంచంలో సమస్తము నీ స్వరూపమే. నీవే నీ రూపాన్ని ప్రపంచ శరీరంగా పరిణమింపజేస్తూ ఉన్నావు. ఇక 6వ లైన్ గురించి అయితే విందాం. చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. శివయువతి అంటే శివుని జవరాలు అనగా శివుని భార్య శివయువతి అన్న చోట హరమహిషి అనే పాఠాంతరం కూడా ఉంది. చిదానందాకారం అంటే చిత్ ప్లస్ ఆనంద ప్లస్ ఆకారం అని. చిత్ అంటే చిక్శక్తి, ఆనంద అంటే ఆనంద భైరవుడు, చిక్శక్తితో కూడిన ఆనంద భైరవుని రూపాన్ని ధరిస్తోందని భావం, లేదా చిదానందాకారమైన శివతత్వాన్ని ధరిస్తోందని భావము. దేవి తన స్వరూపాన్ని ప్రపంచ రూపంగా పరిణమింపజేయడానికి చిదానంద స్వరూపమైన శివతత్వమైన ఆనంద భైరవుని రూపాన్ని శివయువతిగా ధరిస్తోంది. శివుని భార్యగా ఉంటూ ఆమె చిదానందాకారమైన ఆనంద భైరవ రూపాన్ని ధరిస్తోంది. అంటే పార్వతికి శివునికి భేదం లేదన్నమాట. శివాశివులకు అభేదం ఇక్కడ చెప్పబడింది. సౌందర్యహరిలో శంకరులు ప్రతిపాదించిన మహారహస్యము ఇదే అన్నమాట. ఈ విధంగా మనము 35వ సౌందర్యలహరిలోని 35వ శ్లోకం గురించి అయితే పూర్తి వివరణ అయితే విని ఉన్నాం కదా. ఇప్పుడు ఈ శ్లోకం ఎన్నిసార్లు పాలన చేయాలి, ఎన్నిసార్లు జపం చేయాలి అనేది విందాం. 45 రోజుల పాటు పూజ చేయాలి. రోజుకు 1000 సార్లు జపం అయితే చేయవలసి అయితే ఉంటుంది. నైవేద్యము తేనె పాల పరమన్నము అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఫలము క్షయరోగము నశిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా సౌందర్యలహరిలోని 35వ శ్లోకం గురించి విన్నాం కదా. తర్వాత 36వ శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి.